కడప జిల్లా జమ్మలమడుగు మండలం గండికోటలో ఇంటర్ విద్యార్థిని హత్యకు గురైంది. స్నేహితులతో కలిసి గండికోట వెళ్తున్నానని ఇంట్లో చెప్పిన విద్యార్థిని ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. లోకేష్ అనే యువకుడితో బైక్ పై వెళ్లినట్లు సీసీ ఫుటేజ్ లో గుర్తించారు. గండికోట దగ్గర ముళ్లపొదల్లో విద్యార్థిని డెడ్ బాడీ లభ్యమైంది. కడప జిల్లా జమ్మలమడుగు మండలం గండికోటలో ఇంటర్ విద్యార్థిని హత్యకు గురైంది. స్నేహితులతో కలిసి గండికోట వెళ్తున్నానని ఇంట్లో చెప్పిన విద్యార్థిని ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. లోకేష్ అనే యువకుడితో బైక్ పై వెళ్లినట్లు సీసీ ఫుటేజ్ లో గుర్తించారు. గండికోట దగ్గర ముళ్లపొదల్లో విద్యార్థిని డెడ్ బాడీ లభ్యమైంది. కడప జిల్లా గండికోట దగ్గర ముళ్లపొదల్లో విద్యార్థిని డెడ్ బాడీ గుర్తించారు. పూర్తి అప్డేట్స్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, విజయ్ చంద్రిక టూరిజం ప్లేస్ మీద జమ్మలమడుగు దగ్గర గండికోట టూరిజం ప్లేస్ గండికోటలో ఇంటర్ విద్యార్థిని దారుణ హత్యకు గురైనట్లు తెలిసింది. మేరకు పోలీసులు ఎంటర్ ఇప్పటికే శవాన్ని గుర్తించారు. అక్కడ ఉన్న సర్పంచ్ గ్రామ సర్పంచ్ గండికోట గ్రామ సర్పంచ్ ఫిర్యాదు మేరకు అక్కడ పోలీసులు రావడం జరిగింది. ఇదైతే ఈ అమ్మాయికి సంబంధించి పొద్దుటూరు ప్రైవేట్ కాలేజీలో వైష్ణవి, ఈ అమ్మాయి పేరు వైష్ణవి పేరు ప్లస్ ప్రైవేట్ కాలేజీలో జూనియర్ కాలేజీలో చదువుతుంది. ఎర్రగొండ మండలం అనందుర్తి సొంత ఊరు. అక్కడ నుంచి రోజు అప్ అండ్ డౌన్ చేస్తూ పొద్దుటూరు జూనియర్ కాలేజీకి వెళ్తూ వస్తుంది ఇంటర్ విద్యార్థి. అయితే అదే గ్రామానికి చెందిన ఒక అబ్బాయితో పరిచయం ఉన్నట్లు మనకు సమాచారం ఉంది. ఆ అబ్బాయితో కలిసి నిన్న గండికోటకి బైక్ పై వెళ్ళినట్టు తెలుస్తుంది. గండికోట టూరిజం ప్లేస్ అయిందని చాలా మంది ఎక్కువగా వస్తుంటారు. అక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంది. ఇక్కడ ఆ చెక్ పోస్ట్ సీసీ కెమెరాస్ ఉన్నాయి. అసలు ఎవరు వెళ్తున్నారు ఏంటి అనేది ఆ సీసీ కెమెరాను చెక్ చేయగా పోలీసులు ఇప్పుడు ఈ అమ్మాయి వైష్ణవి అనే అమ్మాయి ఆ అబ్బాయితో తమ గ్రామంతో ఆ ప్రేమికుడితో వెళ్ళిట్లు పూర్తిగా ఆ సీసీ కెమెరా విజువల్స్ పోలీసులు గుర్తు తెచ్చారు, వెలుగులోకి వచ్చాయి. సో దీంతో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం విచారిస్తున్నారు. సో మొత్తం మీద అయితే అత్యాచారం జరిగి హత్య చేసి ఉండొచ్చు అనేది ఒక ఆనవాళ్ళని బట్టి చూస్తే అక్కడ పోలీసులు అనుమానిస్తున్నారు. మొత్తం మీద పూర్తిగా క్షుణ్ణంగా లోతులు విచారిస్తున్నారు విజయ్ చంద్ర పోలీసులు. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.